క్యాబినెట్ ఉన్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న గుమ్మడి సంధ్యారాణి కూడా మనతో అందుబాటులో ఉన్నారు. మా ప్రతినిధి సత్య కూడా ఆమె దగ్గర ఉన్నారు. సత్య, ఏంటి క్యాబినెట్ లో చోటు లభించినటువంటి సంధ్యారాణి రియాక్షన్ ఏంటి? నారా చంద్రబాబు నాయుడు నూతన మంత్రివర్గంలో ప్రమాణం చేయనున్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఇవి గతంలో ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. అదే సమయంలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఆమె సాలూరు నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒక జైంట్ ఫైటర్గా మనం చెప్పొచ్చు, జైంట్ కిల్లర్గా కూడా. పిడికి రాజన్న దొరపైన ఆమె గెలవడం జరిగింది. ప్రస్తుతం ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటికీ కూడా ఆయన పైన అఖండమైన విజయాన్ని సాధించారు. ప్రస్తుతం మనతో గుమ్మడి సంధ్యారాణి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, చంద్రబాబు నాయుడు గారు మంత్రిగా అవకాశం ఇచ్చారు, ఎలా చూస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. ఈ సందర్భాన్ని ఎలా చూస్తారు చెప్పండి. థ్యాంక్ యూ అండి. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నాకు మంత్రి పదవి ఇవ్వటం అనేది నిజంగా నేను ఎన్ని జన్మలు ఎత్తినా ఆయన రుణం తీర్చుకోలేనండి. ముఖ్యంగా మా గిరిజనుల తరపున, ముఖ్యంగా సాలూరు నియోజకవర్గం గిరిజన నియోజకవర్గం, డెవలప్మెంట్ లేకుండా ఉన్న గిరిజన నియోజకవర్గం. ఇప్పటికీ కూడా రోడ్డు మార్గాలు లేని విలేజ్లు ఉన్నాయి, త్రాగునీరు లేని విలేజ్లు ఉన్నాయి, హాస్పిటల్కి వెళ్ళాలంటే డోలీలు కట్టుకొని వెళ్ళే విలేజ్లు ఉన్నాయి. ఇలాంటి వాటన్నిటికీ బాగు చేసుకునే అవకాశం ఆ చంద్రబాబు నాయుడు గారు మాకు కల్పించారు. ముఖ్యంగా మా నియోజకవర్గంలో సమస్యలు చాలా ఎక్కువ అండి. ప్రధానమైన సమస్యలు అయితే త్రాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం, రహదారి సౌకర్యాలు. ఈ 5 ఉంటే మొత్తం నియోజకవర్గంలో ప్రతి గ్రామం కూడా బాగుపడే అవకాశం ఉంటుందండి. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యంగా గిరిజన నియోజకవర్గానిగానే ఐటీడీఏ ఉండాలి. ఆ ఐటీడీఏని పూర్తిగా నిర్వీర్యం చేసింది గత ప్రభుత్వం. కాబట్టి ఐటీడీఏ ద్వారా చంద్రబాబు నాయుడు గారి సూచనలు, సలహాలు మేరకు, ఆయన ఆశీర్వాదాలతో మా నియోజకవర్గాలు, అలాగే గిరిజన ప్రాంతాలన్నీ 7 నియోజకవర్గాలు ఉన్నాయి. గిరిజన మొత్తం నియోజకవర్గాలు, మొత్తం అరకు పార్లమెంట్ అంతా కూడా ఎన్నడూ లేని విధంగా 5 నియోజకవర్గాలు గెలుచుకొచ్చాం. కాబట్టి మార్పు వచ్చింది ప్రజల్లో. ఒక్క ఛాన్స్ అని ఏదైతే అతను ఆ రోజు మమ్మల్ని అందరినీ కూడా మోసం చేశాడో, ఈరోజు గిరిజనులందరూ కూడా బాధపడ్డారు. ప్రజలందరూ కూడా బాధపడడం వేరు, గిరిజనులు ముఖ్యంగా హిల్ టాప్లో ఉన్నటువంటి గిరిజనులు మోసపోయి ఎక్కడ కూడా ఒక త్రాగునీరు లేక, రహదారి సౌకర్యం లేక, విద్యా వైద్యానికి నోచుకోలేక ఉన్నటువంటి గ్రామాలందరినీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మేము బాగు చేసుకుంటామని పూర్తి నమ్మకం ఉందండి. డిప్యూటీ సీఎంగా పీడికి రాజన్న దొర గారికి ఇచ్చారు. గతంలో ఆయన డిప్యూటీ సీఎంగా పనిచేశారు. అయినప్పటికీ గిరిజన ప్రాంతాల్లో మార్పు ఏం రాలేదంట. పదవి ఇచ్చారండి, పవర్ ఎక్కడిచ్చారు? పదవి మాత్రమే ఉంది. ఆ కుర్చీ ఉన్నంత మాత్రాన పనులు జరగవు కదండి. అసలు వాళ్ళు పెన్షన్లు ఇవ్వడానికి, అవి ఇవ్వడానికి, ఇవి ఇవ్వడానికే ఏది తాకట్టు పెడదామా, ఏది అమ్ముదాం అనుకునే పరిస్థితిలో ఉండేటప్పుడు మనకేం చేస్తారండి? నియోజకవర్గం ఏం జరగలేదు, వాళ్ళకి పదవులు మాత్రమే వచ్చాయి. పదవి కాదండి అక్కడ ముఖ్యం, పని చేసుకునే సత్తా సామర్థ్యం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తున్నాం మేము, ఖచ్చితంగా చేసుకుంటాం. అది చేసుకొని మేము నియోజకవర్గాలకు చూపిస్తామండి. తాను గిరిజనుల బాగోగులు చూడడానికి వారికి విద్య, వైద్యం, సాగునీరు, తాగునీరు, రోడ్లు ప్రాధాన్యాలుగా ఈ ప్రభుత్వంలో